ఇవాళ నేను మీకు పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసి కాగాక ఈ పన్నీర్ ముక్కలు కొద్ది కొద్దిగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా మొత్తం పన్నీర్ ముక్కలన్నింటినీ కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మొత్తం పన్నీర్ ముక్కలన్నీ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో పచ్చిమిర్చి, జీలకర్ర, కొద్దిగా బిర్యానీ ఆకు, లవంగాలు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో ఇవి బాగా వేగిన తర్వాత దీనిలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ వేసాను. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఆయిల్ బయటికి రావాలి. దీనిలో కొద్దిగా ఉప్పు, సరిపడా కారం, కొద్దిగా జీరా పౌడర్, కొద్దిగా గరం మసాలా పౌడర్, కొద్దిగా ధనియా పౌడర్ వేసి దీన్ని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనిలో ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని కొద్దిగా వాటర్ పోసి ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. స్పైసీ పన్నీర్ కర్రీ రెడీ. నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ షేర్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.